విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈరోజు మనతో పాటు బహుజన జేఏసీ పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే నడుస్తుందో లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే దానిపై బాలకోటయ్య గారి రియాక్షన్ తెలుసుకుందాం ఒకసారి. సార్ చెప్పండి సార్, లోకేష్ గారికి సీఎం పదవి అనుకుంటున్నారు, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనుకుంటున్నారు, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? సురేంద్ర గారు, ఇప్పుడు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది మీ కోరిక, మీ ప్రశ్న. అవును, ఏంటి మీకు ఎందుకు వచ్చింది ఆ కోరిక? సోషల్ మీడియాలో ఇదే ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది సార్ టాపిక్, సీఎం ఇస్తారా డిప్యూటీ సీఎం ఇస్తారా అని. దానిపై మీ కామెంట్? సురేంద్ర గారు, నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తండ్రి గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు, మరో 14 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, 44 సంవత్సరాల ఓ రాజకీయ దురంధరుడు. ఆయన కుమారుడే కదా లోకేష్ గారు. ఇప్పుడు లోకేష్ గారికి వాళ్ళ తాతగారు కూడా సీఎం కదా. వాళ్ళ తాతగారు కూడా సీఎం. ఆయన మరి ఇక దానవీర సూరకర్ణ, నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు లోకేష్ గారికి వచ్చిన తరుగుదల ఏమైనా ఉందా ప్రభుత్వ పరిపాలనలో? లేదు. ఆయన ఏమైనా తగ్గించబడ్డా? పోనీ ఆ పదవిని ఏమైనా తీసేస్తున్నారా? పోనీ ఆయన ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ, పార్టీ శ్రేణుల్లో కానీ, మంత్రివర్గం దగ్గర కానీ, ఎమ్మెల్యేల దగ్గర కానీ ప్రాధాన్యత లేదా? ప్రభుత్వ అధికారులు మాట వినటం లేదా? మరి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను నేను డిప్యూటీ సీఎం. సోషల్ మీడియాలో గొడవ అవుతుంది. ఎవడో నానాజాతి సమితి వాడు మాట్లాడతాడు, ఎవడో నానాజాతి సమితి మాట్లాడప్పుడు అలా అనుకుంటప్పుడు చాలామందికి చాలా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను కూడా విన్నా, గత 4 రోజులుగా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి, లేదు అవకాశం ఉంటే సీఎంఏ ఇవ్వాలి, అఖిలేష్ యాదవ్కి అక్కడ ఇచ్చారు, సోనియా గాంధీ కూడా రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి పదవి ఇవ్వకుండా తప్పు చేసింది, రెండోసారి కనుక ఆయనకి ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇలాంటి ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఇది వ్యూహంతో జరుగుతున్నాయా లేదా కాకతాళీయంగా జరుగుతున్నది ఒక ప్రశ్న. నాకు తెలిసి లోకేష్ గారికి సమృద్ధిగా పని ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎంతో తెలుసా? మన సభ్యత్వాలతో 1,52,570 మంది. అంటే ఈ 1,50,00,000 మంది దగ్గరికి లోకేష్ గారు వెళ్ళొచ్చు. ఈ రోజున లోకేష్ గారు మంత్రి పదవిలో ఉంటేనే ప్రజలకు చేరువ చేయటం కాదు సార్, ఒక పార్టీకి సంబంధించిన నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవటం ద్వారా, ఆ కార్యకర్తలను బలోపేతం చేయటం ద్వారా, ఆ కార్యకర్తల సమస్యలు తీర్చడం ద్వారా, ఎవరైతే జెండా మోసి రక్తం ఒడిచి రాజకీయ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మోస్తున్నారో వాళ్ళ కన్నీటి చుక్కల్ని తీర్చడం ద్వారా ఆయన తన ప్రాభవాన్ని నిలుపుకోవచ్చు. మంత్రి పదవి వస్తే ఆ రాష్ట్రానికే మంత్రి అవుతాడు. కానీ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆయన, ఒకసారి మంత్రి చేసిన అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉత్సాహంగానే ఉన్నాడు, ఆయనలో ఎలాంటి ఢోకా లేదు. మొన్న జరిగిన 24 ఎన్నికల్లో మొత్తం కూటమి అనుసంధానికి, రాజకీయ వ్యూహానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం మొత్తం కూడా 124 సీట్లు ఇచ్చి గెలిపించడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కాస్త అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, లేదా దిగాలు పడ్డ రాష్ట్రం మళ్ళీ గాడిలో పెట్టడం కానీ బాగుంటుందనే భావం మీద ఇచ్చారు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుని చూస్తారండి ఓటరు. కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరనే దాన్ని బట్టి కుటుంబం ఎట్టయితే ఆధారపడి ఉంటుందో, ఏ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయితే, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేత ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందనేది చూస్తారు. కాకపోతే మీరు అన్నట్టుగా ఏంటంటే, ఒకానొక దశలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు 4 అడుగులు ముందుకు పోతున్నాడు. ఆయనకి డిప్యూటీ ముఖ్యమంత్రి ఉండబట్టే కదా ముందుకెళ్తున్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి లేకపోవడం వల్లనే కదా లోకేష్ గారు వెనకబడిపోతున్నాడు అనే ఒక భావాన్ని కొంతమంది చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. నాకు తెలిసిందంటే పార్టీకి ఈ విధమైన నస కూడా కరెక్ట్ కాదు. పైపచ్చు ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి.
ఈ 3 పార్టీలు ఎన్నికలకు ముందే 4 గదుల మధ్య ఒక ఒడంబడిక చేసుకున్నాయి. నిజానికి నేను చెప్పాల్సి వస్తే ఈ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకటే ఉంటుంది, అది ఒడంబడికలో భాగం. ఇంకో డిప్యూటీ సీఎం ఉండడు, ఒక్క ఆయన పవన్ కళ్యాణే ఉంటాడు. ఎందుకంటే మీరు నామినేట్ పోస్టులు చూసుకోండి, లేదా మంత్రి పదవులు చూసుకోండి, రేపు ఎమ్మెల్సీ చూసుకోండి, రాజ్యసభ చూసుకోండి, ఇక్కడ జనసేన, బీజేపీ, టీడీపీ షేర్ అవుతుందా అంటే షేర్ అవుతుందంటే వీళ్ళు ముందుగా ఒక ఒడంబడికి పెట్టుకున్నారు కదా. మరి ఈ ఒడంబడికి తెలీదా మాట్లాడే వాళ్ళకి? ఒక పార్టీతో ఇంకో పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటే ఎన్నికల్లో గెలిస్తే సరిపోతుందా? అధికారంలోకి వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి అని మాట్లాడుకోరా? అదే మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి నాకు తెలిసి అయితే లోకేష్ గారికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆది అంతం లోకేష్ గారే. 2029 తర్వాత కానీ 39 గారు కానీ చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క బరువును ఎవరు మొయ్యాలి? లోకేష్ గారు మోస్తే లోకేష్ గారే మొయ్యాలి. ఆ పని భారమే చాలా ఎక్కువ ఉంది. అందుకని కేవలం ఈ మంత్రి పదవులని రచ్చ చేసుకుంటే పరిపాలనకి ఇబ్బంది వస్తుంది, పరిపాలన గాడి దప్పుతుంది. ఇప్పుడు లోకేష్ గారికి మా డిప్యూటీ మంత్రి ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తాడు? ఆహ్వానిస్తాడా? ఓ షాబాస్ అంటాడా? అనలేడు కదా. చాలా తారతమ్యాలు వస్తాయి. ఇప్పటికీ మేము అనేది ఏంటంటే డిప్యూటీ సీఎం గారు కానీ సీఎం గారు కానీ కలిసి చేస్తే బాగుంటుంది పరిపాలన అంటారు. అసలు ప్రజలు ఏం కోరుకున్నారు సార్? మీరు ముగ్గురు కలిసినా కూడా అపూర్వమైన విజయం ఎందుకు ఇచ్చారు? పరిపాలన గాడిలో పెట్టాలని. గత 5 ఏళ్ళు ఏదన్నా లోపాలు జరిగినా, తప్పులు జరిగినా, పాపాలు జరిగినా, శాపాలు జరిగినా సరిదిద్దామని, నిధులు తీసుకురావటమే కాదు, కాస్త ఉద్యోగాలు ఇవ్వమని, మీరు అన్న ప్రకారంగా సూపర్ 6 ఇవ్వమని, అమరావతిని కొద్దిగా నిలబెట్టమని, లేదంటే పోలవరం కట్టమని. ఇప్పటికి కూడా 8 నెలల కూటమి పరిపాలనలో అన్ని పేపర్ల మీదే ఉన్నాయి. ఇంకా ఇన్ ప్రాక్టీస్ అవ్వాలా, ఏది కూడా ల్యాండ్ అవ్వాలా, అన్ని ప్రణాళికల్లోనే ఉంది. చర్చలు జరుగుతున్నాయి, పెట్టుబడిదారులతో చర్చలు జరుగుతున్నాయి, అది వాస్తవం, ఇది జరుగుతున్న వాస్తవం. కాబట్టి ఆ దిశగా వెళ్ళాలి. ఈ రాజకీయాలకు సంబంధించిన ఇబ్బందులు అయితే ఈ విధమైన చర్చా వాతావరణం మరి లోకేష్ గారు కూడా మరి ఒకసారి ఆలోచించాలి. మరి అది తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? ఒక్కోసారి ఏమవుతుంది ఏంటంటే ఇప్పుడు మూడు కొట్టినందుకు కాదు, ఎవరో నవ్వినందుకు అన్నట్టుగా ఈ విస్తృతమైన ప్రచారం రాజకీయంగా ఇబ్బందులు గురి చేస్తుంది. ఈరోజు చాలామంది నేను టీవీ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్న అడుగుతున్నారు, ఇంకొక వారంలోనో 10 రోజుల్లోనో లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నా, ఓ డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతున్నా బాలకోటి గారు అని. అందుకని నేను పార్టీ సరి తీసుకోవాలి. ఎందుకంటే అనవసరమైన చర్చలు మాట్లాడే వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏ హోదాలో మాట్లాడుతున్నారు అది గమనించాలి. మాట్లాడాల్సిన వాళ్ళు అయితే మాట్లాడటం లేదు. ఇటువంటి మాటలను కూడా ఖండిస్తే మంచిది. ఇప్పటికిప్పుడైతే లోకేష్ గారికి రాష్ట్రంలో వచ్చిన నష్టం ఏమీ లేదండి. హీ ఈజ్ ఆల్సో మోనార్క్. పార్టీ యొక్క నిర్వహణ బాధ్యత ఆయనదే. మొన్న ఎన్నికల షెడ్యూల్ కూడా ఆయన యోగాలో నిర్వహించింది. ఎర్ర పుస్తకం తయారు చేసింది ఆయనే. ఆ ఎర్ర పుస్తకానికి సంబంధించిన ప్రమాణాలు చాలా ఉన్నాయి. ఆ హామీలు కూడా నెరవేరలేదు కదా, ఆయన రాసుకున్న ఎర్ర పుస్తకంలో హామీలు. మేము కూడా అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాం కదా లోకేష్ గారు, ఒకవేళ ఉంటే ఆయన అయితే ఉందని చెప్పి మొన్న చెప్పిండు. మొన్న కూడా అన్నారు, మళ్ళీ మొన్న 4 నెలల క్రితం మర్చిపోయిండు. మొన్న అయితే బుక్ అయితే ఉంది అని అన్నారు. సరే ఏముందో ఎలా ఉందో మరి అదేదో ప్రజలు కావాలని కోరుకుంటున్నారు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా మాట చెప్పానంటే, నాయకుడు ఏదైనా ఒక మాట అంటే అది కనుక నెరవేర్చినప్పుడు ఒకసారి రివర్స్ వస్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రధానంగా ఒక మాట మీరు తీసుకోండి, అమరావతి ఇక్కడే ఉంటుంది అన్నాడు, నేను కూడా ఎక్కడ ఇల్లు కట్టుకుంటాను అన్నాడు. ముఖ్యమంత్రి అవగానే ఏమన్నాడు, అమరావతి ఇక్కడ ఉండదు అన్నాడు. ఆయన ఉంటాడు అమరావతిలో, కానీ అమరావతి ఉండదు. ఇదేమైంది, ఆయనకి చాలా వ్యతిరేకత తెప్పించింది, చాలా వ్యతిరేకత తెప్పించింది. ఈరోజు కూడా మీరు విశాఖ ఉక్కు చూడండి, 22 మంది ఎంపీలు ఉండి ఢిల్లీలో చక్రం తెప్పి మోడీ కనుసన్నల్లో ఉండి కనీసం విశాఖ ఉక్కు ఉంటుందని ఒక హామీ పత్రాన్ని కూడా రప్పించలేకపోయాడు. స్టిల్ ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీగానే సరే ఆ విశాఖ ఉక్కుకి తెప్పించగలిగిండు. అంటే ప్రైవేటీకరణ గడియ ఆగుతున్నట్టేగా కొంత. అక్కడ కార్మికులు ఆందోళన చేస్తున్న కార్మికులు సంతోషపడతారు కదా. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా క్రియను అలా ఆలోచిస్తాడు. అందుకని నాకు తెలిసి మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు.
లోకేష్ గారు పార్టీని పునరుజ్జీవం చెయ్యాలి. అసలు నిజానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కొంత అలసిపోయాడు కాబట్టి ఇప్పుడు లోకేషే ఆ పార్టీ బాధ్యతలు మొయ్యాల్సినంత అవసరం ఉంది. ఇదే పెద్ద పని. తర్వాత మరి ఆ పార్టీ నాయకులు ఎలా ఇస్తారో, ఎలా ఆలోచిస్తారో నేనేం ఇవ్వద్దు అని నేనే చెప్పే అంతలోని కాదు. ఒకవేళ డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినా అది వాళ్ళ చిత్తం. కాకపోతే ఆయనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. పార్టీ బరువు బాధ్యతలు మోయాల్సిన బాధ్యత లోకేష్ మీద ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయం కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐకాన్ పాలిటిక్స్.